మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. బాలిక పైన గ్యాంగ్ రేప్ అంట. రోజు చెప్పి చెప్పి నోరంతా కాయగాస్తుంది, కానీ ఈసోటి కొంతమంది మాత్రం వినకారం లేదు. వరి ఆడేపోతాడు, బొడక తిని మేము పోతాం అన్నట్టు సంగతి అంతకు మించింది ఏమీ లేదు. మా అమ్మగారు రయ్యా బంగారు లాంటి జీవితాన్ని ఖరాబ్ చేసుకోకరి, ఒకవేళ మీరు గిసవంటి బుద్ధి పుడితే పెళ్లి చేసుకొని సాగుర్రా నాయన అని చెప్పి యాష్టకు వస్తుంది, కానీ గిసవంటి లుచ్చలు మాత్రం వినకారం లేదు. బాలిక పైన గ్యాంగ్ రేప్ అంట. చూడరు కథ. ఈడు ఒక షాపులో పని చేస్తుండట. షాపులో పని చేస్తుంటే ఆ షాప్ ముందలంగా పోయి అమ్మాయిని రోజు పసిగట్టిండట. రోజు చూస్తూ ఉన్నట. చూసి ఆ పైన కన్నేసిండట. ఎట్లా చేయాలి, ఇగో ఈమెతోటి సోప చేసి ఈమెతోటి ఇక అనుకున్నట. అనుకొని చిన్నగా అడ్జస్ట్ చేసి ఓనాడు ఇంట్లోకి పోయిండట. ఇంట్లోకి పోయి ఓళ్ళేరట. ఓళ్ళేకపోయేసరికి ఆ అమ్మాయి పైన అగాయత్యం చేసిండు. ఆ తర్వాత బయటికి వెళ్తాప్పుడు చెప్పిండట, బిడ్డ నువ్వు ఒబలు కన్నా ఈ ముచ్చట కనుక బయట చెప్తే వాయింటే నిన్ను చంపేస్తా అని చెప్పినట. ఇంకో ముచ్చటే లేదుగా, నువ్వు ఎవ్వరికి చెప్పినా లాస్ట్కు మీ అయ్యమ్మకి చెప్పినా కానీ నిన్ను మాత్రం పక్క చంపుతా అని చెప్పినట. ఆ అమ్మాయి భయపడ్డది. చిన్న అమ్మాయి భయపడి ఆమె ఇక అట్నే మనసులో పెట్టుకొని అయితే సపరేట్గా కూర్చుంది. అట్లా పలుమార్లు ఆ పైన ఏది నచ్చిన రకంగా ఆడు ప్రవర్తిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఈయన తగ్గట్టు ఇంకో లంగా సోపతి గారు దొరికినట్టు. ఆ సోపతి గారు ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని ఇంకా ఇదే పని తలిగింది పైన. అయితే ఇదే క్రమంలో ఏమైంది, ఇద్దరు ఎప్పుడైతే ఆ అమ్మాయికి మరిగిరో ఆ అమ్మాయిని బెదిరించి వీడియోలు తీయడం మొదలుపెట్టిరట. వీడియోలు తీసి నువ్వు కనుక ఈ ముచ్చట నిన్నవనంటే నేను ఒక్కనున్నా ఇవాళ ఇద్దరం వచ్చినాం, ఈ ముచ్చట ఏమన్నా బయట కనుక చెప్తే ఈ వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో పెడతా, ఇక నిన్ను మొత్తం అంగట్ల అరే మళ్ళీ కమ్మేస్తా అనుకుంటే మేము ఎవ్వరు చెప్పగానే ఆ బుజ్జి నోరుగుకి పెట్టిరట. చూడు చివరికి ఎట్టకే ఏమంటారు ఏగలేక అమ్మకి చెప్పిందట ముచ్చట. బాలిక పైన గ్యాంగ్ రేపు, ఇద్దరు యువకుల దుర్మార్గం, వీడియోలు తీసి బ్లాక్మెయిల్, నిందితులపై పోక్సో కేసు నమోదు. అసలు ఈ పోక్సో కేసు నమోదైతే వీళ్ళ జీవితాలు మొత్తం సర్వనాశనం సంకనాకపోయినట్టే లెక్క. అయినా కూడా భయపడి పాడైతలేదు. ఎందుకంటే ఇప్పుడు పేపర్లకు వస్తుంది, బాలిక పైన అత్యాచారం చేసిరు, వాళ్ళని కొనబోయిరు, లోపడేసిరు, పోక్సో కేసు అయింది, వాళ్ళని రిమాండ్గా తరలించిరు. ఆ తర్వాత ఇంతవరకు వస్తుంది. అంత తర్వాత ఏమైంది ఏం కదనే రాదు. వీళ్ళకి శిక్షలు పడేది కూడా ఏ రకంగా కొడుతురు, ఏ రకంగా తిడుతురు, ఎట్లాంటి శిక్షలు పడుతున్నాయి అనేది కూడా అవగాహన కల్పించే ఉపాయం చేయాలి గవర్నమెంట్లు పట్టించుకొని. ఎందుకంటే అమ్మర కొడుక పోక్సో కేసు అంటే గింత భయంకరంగా ఉంటుందా, గిట్ల ఉంటుందా, జీవితం ఆగమైపోతుందా అనేది అందరికి తెలిస్తే గిసోడి పని చేస్తేందుకు వెనకాడతారు. ఈ పేపర్లలో వస్తుంది పోక్సో కేసు అనగానే అయిపోయింది అంతే. కానీ మరి దాని వెనక జరిగే పరిణామాలు ఏందనేది ఇటువంటి సన్నాసులకు అర్థమైపాడు కాదు. మరి ఈ ముచ్చట చెప్పాలంటే గవర్నమెంట్ చర్య తీసుకొని, పోలీసులు చర్య తీసుకొని పట్టించుకొని ఇవన్నీ బయట చెప్పే ఉపాయం చేయాలి. ఓ యువకుడు బాలికపై కన్నేసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కొన్నాళ్లకు తన స్నేహితులు కలిసి ఆమె పైన సామూహిక అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణాన్నంతా వీడియో తీసి దాన్ని ఆధారంగా తీవ్ర వేధింపులకు గురి చేస్తుండడంతో బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పుకోవడంతో ఘోరం బయటపడింది. నిందితుడు దుండిగల్కు చెందిన దార శివకుమార్ అలియాసు మట్టు అంటే ఈయన పేరు. 20 సంవత్సరాల నుండి పొరగాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం శివకుమార్ కొన్నేళ్లుగా దుండిగల్లోని 2 పడకల గది ఇళ్ళ మధ్య ఉన్న ఓ షామియానా దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆ షాపు ముందు నుంచి వెళ్తున్న ఓ బాలికపై అతడి కన్ను పడింది. బాలిక కదలికపై కన్నేసిన అతడు గత ఏడాది సెప్టెంబర్లో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను తీవ్ర స్థాయిలో బెదిరించాడు. ఫలితంగా ఆమె మౌనంగా ఉండిపోయింది. కొన్ని నెలల తర్వాత తన స్నేహితుడు దుండిగల్కి చెందిన నిజాంపేట రాము, ఈయనకి 30 ఏళ్ళంట, ఈయనతో కలిసి శివకుమారు బాధిత బాలికపై అత్యాచారం చేశారు. ఈ ఘటనలంతా పోలీసులు వీడియోలు తీసి తాము ఎవరికైనా చెప్తే నీ పని చేస్తాం, మేము వచ్చినప్పుడల్లా మాకు సహకరించాలి, మేము ఎప్పుడైనా రావచ్చు, మేము ఎప్పుడు వచ్చినా కానీ మా ఇద్దరికి నువ్వు రావాలి, మా దగ్గరికి చేయాలని ఆ అమ్మాయిని చాలా రకాలుగా టార్చర్ పెట్టి ఇష్టం వచ్చిన రకంగా ఎన్నోసార్లు ఆ అమ్మాయి పైన గ్యాంగ్ రేపు చేసిరట. చూడురి ఈ లుచ్చలని ఏ చెప్తారు కొట్టాలి చెప్పురిగా. ఇప్పుడు నిజంగానే కూడా ప్రేమించిండంటే ఇంటికి పోతే మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా, మీ అబ్బాయిని ప్రేమిస్తానంటే పెళ్లి చేయడమో, లేకపోతే నాదలాగా వెళ్ళిపోరంటే అది లెక్క ఉంటుంది. ఇది ప్రేమ లేదు, లోటపీసి లేదు, ఏమైనా కామమే. అమ్మాయి షాప్ ముందలాగా నడుచుకుంటూ పోతుంటే ఈ షాప్లో ఉన్నోడు ఆమె ఏడు దాకపోతే ఆడదాకా చూసుకుంటా అబ్బా ఏం నడుస్తుంది, ఎట్లా ఉంది, ఏం కథ, ఈయన కళ్ళల్లో కామమే ఉండేదంట. అడిచేసి ఇటు చేసి ఒకనాడు పోయిండు, ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసిండు. ఆ తర్వాత బెదిరించి మళ్ళీ ఇంకో లుచ్చని పట్టుకొని సోప చేసుకొని ఈడాడిద్దరు కలిసి పలుమార్లు అత్యాచారం చేసి
వీడియోలు మంచిగా క్లియర్గా తీసుకొని ఒకటేమో ఆమె కాడు ఉంటే ఇంకోటి వీడియో తీయడం ఇట్లా చేసి ఆమెకు పోతప్పుడు బెదిరించి మేము ఎప్పుడు వచ్చినా కానీ మాకు నువ్వు సహకరించాలి అంటే ఆ చిన్న పాప అది ఎట్లా చెప్పాలి చెప్పు ప్రజలారిగా ఇలా నీ ఏ చెప్తారు కొట్టాలి ఇసవంటి లుచ్చలు తయారయ్యారు వీళ్ళకు పోక్సో కేసు అంటే ఏంది పోలీసులు అంటే ఏంది రుచి చూపిస్తే ఇంకోటి గిసోని పనిచేయడు ఆ రుచి చూపించేటప్పుడు వీళ్ళు ఎట్టయితే అమ్మాయిని ఆగం చేసేటప్పుడు వీడియో తీసిరో ఈ లుచ్చలను తన్నేటప్పుడు కూడా వీడియో తీసి జనాలకు ఇచ్చిపెట్టాలి ఇగో ఎవడన్నా కానీ బాలికల పైన అత్యాచారం కానీ రేపులు కానీ గిసోని జరిగితే బిడ్డలారా మీకు కూడా గిసోని పని అవుతుందని చిత్రీకరించి జనాల మధ్యలో సోషల్ మీడియాలో ఇచ్చిపెట్టాలి వీళ్ళు కూడా బెదిరించారు కదా అమ్మాయిని నాకు సహకరించకుంటే సోషల్ మీడియాలో పెడతామన్నారు కదా పోలీసు వాళ్ళు తలుచుకుంటే పెద్ద సమస్య పెద్ద ముచ్చటేమని చెప్పు ఆల్రెడీ చిన్న చిన్న వీడియో క్లిప్పులు చేసి అమ్మాయిల పైన అత్యాచారం చేసినా గ్యాంగ్ రేపులు చేసినా ఒక్కొక్కరికి గిసోని పని అవుతుందని సోషల్ మీడియాలో రిలీజ్ చేయరి రేపటి నుంచి గిసోని పని అయిద్దేమో కాదు కాకపోతే పేపర్లలో మాత్రం ఒక 3-4 రోజులు ఇసోటి విషయం ఇస్తారు ఆ తర్వాత వాళ్ళకి శిక్ష పడుతుండొచ్చు లేకపోతే వాళ్ళని జైలు కొనబోయి అటుకెళ్ళి అటే పోతుండొచ్చు కొంతమంది ఉరిశిక్ష గిట్ట పడతామో కానీ అది బయటి ప్రపంచానికి జనాలకు తెలవక పోక్సో కేసు అంటే ఏందో దాంతో అయ్యేది ఉంది ఏం కాదులే అని అనుకునే ఇంకొక ఇసోటి పనిచేసేందుకు సిద్ధపడుతున్నారు ఒక్కొక్కడు మా అమ్మ కానీ పోలీస్ ఆఫీసర్లు ఇసోంటి కొడుకులని సారీ అట్ట అనకూడదేమో ఇసోంటి లుచ్చలని జర మీరు కఠినంగా శిక్షించి ఆ శిక్ష లేదో జనాలకు కూడా తెలిసేటట్టు చేస్తే ఇంకోటి గిసోటి పనిచేసేందుకు ఉత్సవాడి సప్పుడే కూర్చుంటారు